టు ఎవ్రీబడి. అందరికీ దేవుని యొక్క బలమైన నామంలో, శ్రేష్టమైన నామంలో మరొకసారి శుభములు. సాయంకాల సమయం ఉంది. నాకు సమయం దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క టాపిక్ కీర్తనలు 30వ అధ్యాయంలో 5వ వచనంలో సెకండ్ పార్ట్లో ఏమని ఉంటుందంటే, మనం ఇప్పుడే చదివారు, సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయకాలంలో సంతోషము, ఉల్లాసము, జాయ్ అనేది కలుగుతుంది. సాయంకాలం నుండి ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయకాలంలో మరి జాయ్, సంతోషం కలుగుతుంది. ఇది దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తన. ఆయన అనేక రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. ఆయన మామగారు అయినటువంటి సౌలు గారు కానీ, ఆయన కుమారులు కూడా ఆయన్ని చంపాలని, ఆయన తనమాలని వేధిస్తున్నప్పుడు ఎంతగానో మరి ప్రార్థన చేశాడు. ఆయన వ్యాధిగ్రస్తుడైనప్పుడు కూడా మరి దేవుని స్తుతిస్తూ బాధల్లో ఉన్నప్పుడు, అయ్యా ఈ బాధలనేవి సాయంకాలం వచ్చి మరి రాత్రి కొంతకాలం ఉండి మరి ఉదయకాలంలో వెళ్ళిపోతాయి. ఉదయకాలం అంటే వెలుగంటే ఆ తేజస్సు, కోటి సూర్యకాంతులు కలిగినటువంటి మన యేసుక్రీస్తు వారి ముఖము, ఆ తేజస్సు చూసినట్లయితే మనలో ఉన్న ఆ చీకటి తొలగిపోతుంది. చీకటి అంటే నథింగ్ బట్ పాపము. ఆ పాపము పటాపంచలైపోవాలంటే దేవుని వెలుగులోకి రావాలి. చీకటి కార్యాల్లో మనము ఉండేవాళ్ళం కాదు. మనం చీకటి మనుషులం కాదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము అంటే మనం వెలుగు సంబంధం అని క్లియర్గా రాయబడి ఉంది గ్రంథంలో. ఈ యొక్క పాఠ్యం భాగం నుండి మనం కొన్ని అంశాలు నేర్చుకున్నాం. చీకటి అనేది ఏంటి, వెలుగు అనేది ఏంటి, చీకటి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వెలుగు ఎప్పుడు వస్తుంది. చూడండి, మరి దేవుడు మనకి చీకటి తర్వాత వెంటనే వెలిగించాడు. ఎందుకంటే చీకటిలో నిరంతరం ఉంటే మనం ఉండలేము. అలాగే మనకు దేవుడు అన్ని కూడా కాలాలు ఇచ్చాడు. వర్షాకాలం తర్వాత అన్ని కాలాలు మనకి ఇచ్చాడు. వింటర్ తర్వాత మళ్ళీ సమ్మర్ అని మన కాలాలన్నీ కూడా, ఏ కాలంలో కూడా ఎక్కువ కూడా మనం తట్టుకోలేము. చూడండి, అతిగా వేడి ఉన్నాను మనం తట్టుకోలేము. అందుకనే దేవుడు అన్ని కూడా మనం సిద్ధపరిచేసి కాలాలను ఎలా నియమించారో అట్లాగే రాత్రి పగళ్ళు కూడా. ఇక్కడ ఈయన దావీదు గారు చెప్పేది ఏంటంటే, ఈయన బాధల్లో ఉన్నప్పుడు, ఈయన దేవునిని మొరపెట్టుకున్నప్పుడు, దేవుని అడిగినప్పుడు ఆయన దయా గుణములు కలవాడు. ఇందులో ఉన్న 12 వాక్యాలు ఆణిముత్యాలు లాంటివి. ఇందులో కొన్ని వాక్యాల్లో దేవుని యొక్క సుగుణాల గురించి చెప్తుంది. చూడండి, ఇదే 5వ వచనంలో ముందుంటుంది, ఆయన కోపము నిమిషమాత్రం, క్షణమాత్రం, ఆయన ఆశీర్వాదం దయా ఆయుష్కాలం ఉంటుందంట. చూడండి, ఆయన క్షణమాత్రం అన్నాడే, ఆ క్షణం ఆయన నాశనం చేయాలంటే చేసేయగలడు. ఆయన ఒక క్షణం పట్టదు ఆయన. కానీ ఆయన యొక్క దయ, ఆయన యొక్క ఆయుష్కాలం ఉంటుంది, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం. చూడండి, మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనము చీకటి అంటే పాపం అనేది ఉన్నదా, దాన్ని కడుక్కుందామా? ఎక్కడ? దేవుని యొక్క వెలుగులో. ఈ యొక్క వెలుగు సూర్యుడు ఎవరైనా మరి నీతి సూర్యుడు మన దేవుడు. ఆయన తేజస్సు చూడు. మోషే అంతటోనే అడుగుతాడు, అయ్యా నేను చూడొచ్చండి, నువ్వు చూడలేవు నాయన, నేను ఎడుతుండగా వెనక ఈ భాగం చూడమంటాడు. అంత తేజస్సు ఆయన. ఉదయకాలం లేచి ఆయన తలుసుకుని, ఆయన ఆరాధిస్తూ, ఆయన ముఖం చూస్తే మన బాధల్ని కూడా పటాపంచలేకపోతుంది. చూడండి, ఒకవేళ సాయంకాలం నుండి రాత్రి వరకు ఉందనుకోండి, అది ఒక మనకు గెస్ట్ లాగా కొంతకాలం ఉంటుంది. బాధ కానీ, వేదన కానీ, ఆందోళన కానీ, మరి దుఃఖం కానీ, యాటి ఉన్నాయి. కానీ ఉదయకాలంనే దేవుని వెలుగులో అవన్నీ పారిపోతాయండి. ఆనందం వస్తుంది, వెలుగులో సంతోషం వస్తుంది, ఉల్లాసం, ఉత్సాహం వెల్లుంపుతూ వస్తాయి. అందుకనే మనం ఆ ఉదయకాలం రావాలని ఎదురు చూస్తాం. యేసేవు ఉన్నాడు, యాకోబు యొక్క అన్నగారు. ఆయన జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. కొంచెం తొందరపాటు, క్షణమాత్రము ఆకలిని తట్టుకోలేక
తర్వాత బాధపడతాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నాకేమైనా ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయా అంటే చూడండి మన లిమిలో అయినా కానీ ఆ దుఃఖకాలం ఎంతో కాలం ఉండదు. ఆయన పోయిన తర్వాత ఆశీర్వదించబడతాడు. అదేవిధంగా ఆయన తమ్ముడైనటువంటి యాకోబు కూడాను మరి ఎన్నో బాధలు పడ్డాడు. దుఃఖ దినాలు ఉన్నాయి, శ్రమ దినాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమిస్తూ వస్తాడు. ఒక్కసారి చూద్దామని ఆదికాండం 32:23 వచనం నుంచి 26 వరకు. ఆదికాండము 32:22. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యబ్బోకు రేవు అది ఫేమస్ అండి. యబ్బోకు రేవు దాటిపోయి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి కలిగినదంతయు పంపివేసి. ఎవరికి పంపించాడు? అన్నకి కలిగినదంతయు అందరినీ ముందు పంపించాడు అన్న దగ్గరికి. యాకోబు ఒక్కడే ఒంటరిగా. చూడండి ఎంత సంపాదించాడు, ఎన్నో ఆస్తులు, మరి భార్యలు బిడ్డలు ఉన్నా కానీ ఒంటరితనం వచ్చేసింది. ఒంటరితనం వచ్చేసిందంటే ఒక మంచి రాస్తారు లోన్లీనెస్ గురించి. లోన్లీనెస్ ఇస్ వెరీ డేంజరస్. ఒంటరితనం ఉన్నప్పుడు భయంతో అక్కడ యబ్బోకు రేవు దగ్గర ఆయన ఉంటాడు. అప్పుడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఎవరితో పెనుగులాడి తాను అతను గెలవకుండా చూసి కడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసలేను. తర్వాత చూడండి, ఆయన తెల్లవార్చున్నది కనుక నన్ను పోనిమ్మనగా. చూడండి, తెల్లవార్చున్నది కాబట్టి నన్ను పోనిమ్మని. ఎందుకండి రాత్రి అంతాను బాధతో, పెనుగులాటతో, కష్టంతో, వేదనతో, ఒంటరితనంతో ప్రార్థన చేశాడు. మరి దేవునితోనూ మానవుతోని పోరాడి గెలిచిన వ్యక్తి ఇతను ఒక్కడే. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, పోరాడాడు. దేవుడు కూడా గెలవాలంటే గెలవచ్చు. దేవుడు పోట్లాడేటప్పుడు ఎంత అంటే ఎదుటి వ్యక్తికి ఎంత సామర్థ్యం, ఎంత బలము, ఎంత ఎనర్జీ ఉందో అంతే బలంతో పోట్లాడాడు. చివరికి ఆయన తొడగుటి మీద కొట్టాడు. తర్వాత ఆయన తెలుసుది. అప్పుడు ఏమంటాడు? నన్ను పోనిమ్మంటే తెల్లవార్చున్నది నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. చూడండి, నీవు నన్ను జీవించే వరకు నిన్ను నేను పోనీ అని తెలుసుకున్నాడు. ఎవరో కాదు ఈయనని. తెల్లవారుతున్న ఆయన జీవితంలోనికి వెలుగు, ఆయన జీవితంలోని కష్టాలని పోయి సుఖాలు వస్తాయి. అందుకనే ఆయన్ని నన్ను పోనిమ్మని అన్నప్పుడు నన్ను నీవు జీవించే వరకు నిన్ను నేను వదలనంటాడు యాకోబు. ఇప్పుడు చూడప్పుడు నీ పేరేమని అడిగితే ఏమి చెప్తాడు? యాకోబు అంటే. యాకోబు అంటే ఏంటండి? మోసగాడని. అయ్యా నువ్వు ఇక్కడ నుంచి మరి నరుతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడు కనుక ఇక్కడ నుండి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పిలవబడుతుంది. ఇశ్రాయేలు అంటే మనకు తెలుసు. ఎంతో మంది, లక్షల మందికి మరి ఈయన తండ్రిగా అవుతాడు. చూడండి, రాత్రంతా పెట్టులాడినా కానీ, ఒంటరితనం ఉన్నా కానీ, భయంతో ఉన్నా కానీ, తెల్లవారుతుండగా మరి ఆయనకు సంతోషం వచ్చింది, ఆయనకు ఎంతో ఆనందం వచ్చింది, ఆయన దీవెన వచ్చేసింది. చూడండి, మరి ఇక్కడ నుండి నీవు యాకోబు అని పిలువబడవు, ఇశ్రాయేలు అని పిలువబడతావు. చూడండి ఎంత మంచి మాట్లాడు. ఈ విధంగా ఇంకా ముందుకెళ్తే మనం యాకోబు కూడాను దేవునికి సైతానికి ఒక పంతం వచ్చినప్పుడు మరి యాకోబుని ఎన్నుకుంటాడు. మరి సైతాన్ ఎన్నో బాధలు పెడతాడు. అప్పుడు ఎన్ని బాధలండి, కష్టాలంటే ఆయన చూడండి, చిన్న పెంకి తీసుకుని కొని పట్టగాడు. ఏబు గారు మరి చిల్ల పెంకి తీసుకుని గెవ్వుకుంటా ఉంటాడు. ఆయన భార్య వచ్చి కూడా ఆయన్ని అయ్యా దేవుని దూషించి చనిపోరాదంట. మరి ఏబు యొక్క భక్తి చూడండి. ఏబు ఎన్ని కష్టాలు పడ్డాడంటే ఆ కష్టాల నుంచి ఆయన గట్టెక్కడానికి ఎంత సహనం. ఇక్కడ చూడండి, కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి అప్పుడు ఏం కట్టుకునేవాళ్ళు? గోరి పట్ట కట్టుకునేవాళ్ళు. అది మనకి రక్షణ వచ్చి సంతోష వస్త్రం అని ఉంటుంది. ఇవన్నీ పోయినప్పుడు మరి సంతోష వస్త్రం ఆయన ఎంతగానో రెట్టింపు ఆశీర్వాదం పొందారు ఏబు గారు. ఏబు 42:12 నుంచి చూస్తే కొన్ని వచనాలు, తర్వాత ఆయన 140 సంవత్సరాలు జీవించి కుమారులు, కుమార్తెలు, మనవరాలను చూసి మరి అన్ని అనుభవించి చనిపోయాడు. అంతకంతా ఎన్ని బాధలు పడ్డాడు. ఆయన స్నేహితులు కూడా వస్తారు, ఎవరు సహాయం చేయరు.
అయినా కానీ దేవుణ్ణి వదలలేదు. ఆ కష్టాలన్నీ కూడాను కొంతకాలమేనని, వెలుగు వస్తుందని, దేవుడు ఆశీర్వదిస్తారని ఎదురు చూస్తుంటాడు. ఏబు 42:12 వరకు ఒకసారి చూడమ్మా. ఏబు గ్రంథము 42వ అధ్యాయము. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. చూడండి, ఆయన అంతకితం అధికముగా. మరి చూస్తే కొన్ని చోట్ల రాసి ఉంటుంది ఎన్నో. మరి ఆయనకి ఇచ్చినటువంటి కుమార్తెలు ఎంతో అందమైన వారు. ఆయన కుమారులు ఎంతమంది? 7 కుమారులు కదా, 3 కుమార్తెలు. మరి వాళ్ళంతా చనిపోయినా కానీ మళ్ళీ ఆశీర్వదించాడు. చూడండి, ఆయన కష్టకాలం పోయి నాకు వెలుగు వస్తుందని ఎదురు చూశాడు, ఎంతగానో ఆశించాడు. అందుకని ఆయన మనవలు మనవరాండ్రను అందరిని చూసి హ్యాపీగా చనిపోయాడు. కష్టం వచ్చిందని బాధపడకండి, నష్టం వచ్చిందని బాధపడకండి. బాధల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. అయ్యా నేను తట్టుకోలేకపోతాను కండి. అది క్షణం మాత్రమే, కొంతకాలమే. అది సాయంకాలం వచ్చి రాత్రి నుండి ఉదయమే వెలుగు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మళ్ళీ ఇంకా ముందుకెళ్ళి నిర్గమకాండం చూద్దాం. నిర్గమ 12వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందు తొలి పిల్లల అందరినీ, పశువుల తొలి పిల్లల అన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులు ఐగుప్తీయులు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైన రాత్రి అంతా ఎంతో శోధన, ఎన్నో తెగులు పంపించారు. కానీ ఇశ్రాయేలును వదలటానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ ఫరో ఇంట్లోనికి ఆ రాత్రి అంతా కూడాను మరి ఎన్నో ఘోష, ఎంతో మంది శవాలు, ప్రతి ఇంట్లోనూ శవము లేనటువంటి ఇల్లు లేదు. అప్పుడు అది తట్టుకోలేక మరి ఆయన ఏమంటాడు మోషే గారితో, బాబు నీ జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపో, నువ్వు జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపోయిక నన్ను వదులు అని అంటాడు. చూడండి, ఆ రాత్రి ఈయనకి కూడాను అంత బాధ వేసినా కానీ దేవుడు మరి ఈ యొక్క తెగులు వల్ల, ఈ మరణాల వల్ల మరి భయపడిపోయి అందరూ వదిలేస్తారు. మనకు తెలుసు ఇజ్రాయేల్ జనాంగం లక్షల మంది కాలినడకతో ఎన్నో రాత్రులు బాధపడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి నిరీక్షణ. మరి మనకు నిరీక్షణ ఉన్నదా? ఈ బాధలు, కష్టాలు, నష్టాలు పోయి మంచి ఆనందం, మంచి జాయ్, మంచి మంచి ఇది వెలుగులోనికి మనం రాగలమనేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ లేనటువంటి క్రైస్తవుడు మృతులతో సమానం అంటాడు. మళ్ళీ ఎలాంటి నిరీక్షణ ఉంది? ఈరోజు రాత్రి వేళ మనకి కష్టం వచ్చిందని, చీకటిలో ఉన్నామని, మరి బాధలో ఉన్నామని బాధపడకండి. కానీ ఒకలాంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండండి. ఇంకా ముందుకు మనం వెళ్ళి చూస్తే కీర్తనలు 97వ అధ్యాయం ఒకసారి చూడండి. సామ్స్ 97లో కూడా కొన్ని మంచి వచనాలు ఉంటాయి. 97, 11, 12. నీతిమంతుల కొరకు వెలుగును. నీతిమంతుల కొరకు వెలుగు. వెలుగు అంటే ఎవరండి? యేసుక్రీస్తే. నీతిమంతులు అంటే భక్తి పరులు. మరి ఎంత యోగు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు వెలుగును, యథార్థుల ఆనందమును ఇష్టపడి ఉన్నవి. చూడండి, మనం యథార్థంగా ఉంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే మనకి ఆనందం అనేది ఇష్టపడుతుంది. మనకి బాధ వచ్చిందనేది, బాధ కొంతకాలమైనది, అది గెస్ట్ లాగా వస్తుంది, అది ఒక అతిథిలాగా వస్తుంది, అది పోతుంది. మనకు ఒకలాంటి మంచి నిరీక్షణ ఉండాలి. యేసయ్య నమ్ముకున్నాం, యేసయ్య మన జీవితంలోకి వస్తాడు, ఈ కష్టాలన్నీ పోతాయి అనేటువంటి ఒక మంచి నిరీక్షణ. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే యెషయా గ్రంథంలో కూడా కొన్ని మంచి వచనాలు ఉంటాయి. ఈ బాధల గురించి, ఇబ్బందుల గురించి, పోయిన తర్వాత మంచి సంతోషం వచ్చేటువంటి ఆ యెషయా 41వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చూడండి. నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటున్నాను. చూడండి, మనకి దిగులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన తలుసుకోండి. భయపడకము, నేను నీ దేవుడు, నీకు తోడై ఉన్నాను అన్నాడు. దిగులు వచ్చిందా?
మరి వెంటనే మనకు ఆనందం అనేటువంటి హోప్ కావాలి. యూ షుడ్ హ్యావ్ హోప్ టు గెట్ ద జాయ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అలాంటి మంచి ఉల్లాసకరమైనటువంటి మరి దినాలు వస్తాయి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. చూడండి, ఆశ లేకపోతే మనం జీవించలేము. అదేవిధంగా 42 యెషయా 42:7 కూడా మంచి వాక్యం ఉంటుంది. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారి చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని అన్నాను. చూడండి, చీకటిలో ఉన్నారా, ఇబ్బందిలో ఉన్నారా, జైల్లో ఉన్నారా, వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చేది అలాంటి మంచి నిరీక్షణ ఉండాలి. చీకటి ఉందని బాధపడకండి. చీకటి వెళ్ళిన వెంటనే మరి వెలుగు వస్తుంది. నీ చెయ్యి పట్టుకొని ఆయన మన చెయ్యి విడవడు, వదలడు. మరి చోట అయితే కొనుకడు నిద్రపోవడం ఉంటుంది. చూడండి, మన 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 తలలో ఉన్న వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా ఆయన లెక్కట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అట్టి దేవుడిని మనం ఆరాధిద్దాం. అట్టి దేవుని మనం వదలక అనునిత్యం ఆయన ధ్యానిస్తూ ఉంటే మనకి మంచి ఆశీర్వాదాలు, సంతోషకరమైన దినాలు, ఆనందకరమైన దినాలు. యెషయా 60వ అధ్యాయంలో కూడాను మంచి మాటలు ఉంటాయి. యెషయా 60:1-3 వరకు ఒక్కసారి చూడమ్మా. యెషయా 60. నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చి మనందరూ తెలిసిన విషయం ఇది ఏంటండి? లెమ్ము తేజరిల్లు. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. మనకి వెలుగు వస్తే ఆయన మహిమ వస్తుంది. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. చూడండి, కటిక చీకటి కమ్ముతున్నా కానీ ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన తేజస్సు మన మీద పనిచేస్తుంది. అందుకని లెమ్ము తేజరిల్లు, వెలుగు నీ మీద వస్తుంది. మన మీదకి వెలిగి రావాలని ఆశపడతాం, మన మీదకి ఉత్సాహం రావాలని ఆశపడదాం. యెహోవా మనకు తోడుగా ఉంటాడు, మన చేయి విడవడు, మనం పట్టుకునేవాడు ఆయన అనేటువంటి ఒకలాంటి మంచి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఇంకా ముందుకెళ్తే మంచి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. దానియేలు మనకు తెలుసు కదండి. మరి ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన సింహాల భూమిలో వేశారు. సింహాలకి మరి తొందరగా వాళ్ళని తినేయాలని వాటిని కొన్ని రోజులు ఆహారం లేకుండా ఫాస్టింగ్ పెట్టారట, ఉగ్రతతో వాళ్ళని వెళ్ళి తినేయాలని. కానీ మరి తిన్నాయండి. ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరి ఆయన ఎంత బాధపడాలి. సింహాలను ఫోన్లో వేస్తారు, ఆయన దేవుడు ఏం బాధ లేదు ఆయనకి. మరి పేతురు గారిని కూడా చూడండి, ఆయన జైలు వేసినప్పుడు రాత్రంతను ఆ యొక్క చక్కగా బండ్రోతుల మధ్యలో నిద్రపోతున్నాడు రాత్రంతా. ఎందుకంటే ఉదయం వస్తుంది, మరి సంఘం ప్రార్థిస్తుంది, నాకు ఆ యొక్క విడుదల వస్తుంది అనేటువంటి ఆశ. ఇక్కడ చూడండి, దానియేలు కూడాను బోన్లు వేసినప్పుడు మరి రాజు తెలుసు కదా, పాపము రాజుగారికి తెలుసు ఆయన అన్యాయంగా ఆయన చెప్పిన మాటలు విని ఆయనకి ఈ యొక్క శిక్ష వేశారు. దానియేలు 6వ అధ్యాయము 18 నుంచి చూస్తే, అంతటా రాజు తన నగరంకు వెళ్ళి చూడండి, ఆ రాత్రి అంతాను ఉపవాసం. చూడండి, ఈయనని అన్యాయంగా జైలు వేసామని ఆయన నిద్ర పడతలేదు. ఆ రాత్రి అంతా నాట్యం లేదు, ఉపవాసం ఉండి జరగనీయలేదు, నిద్ర పట్ట. ఎందుకండి ఎప్పుడు నిద్ర పట్టదు? ఆ మనసులో పాపం ఉంటే, ఆ మనసులో చింత ఉంటే, అయ్యో నేను ఆయనకి అన్యాయం చేసేటటువంటి అది తరుముతా ఉంటది. తెల్లవారుజామున రాజు వెంటనే లేచాడు, ఏమైందో చూద్దామని. చూడండి, త్వరపడి వెళ్ళి అతని గుహ దగ్గరనే రాగానే దుఃఖ స్వరముతో, చూడండి ఎంతో దీనమైన దుఃఖ స్వరంతో, ఆయన తెలుసు ఆయనకి నేను పాపం చేశాను అని, నా రాత్రంతా నిద్రపోలేదు. కానీ ఉదయం లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఏమంటాడు? దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, చూడు ఏమని అంటాడు ఆయన, జీవము గల దేవుడైన సేవకుడైన ఆయన చెప్తున్నాడు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడిని నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం చూడు ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆయన ఏమంటున్నాడు? నేను ఎదురుకిచ్చాడా? ఆయన రాజు చిరకాలము జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు చూడాలి. అప్పుడు ఈయన ఒక నిబంధన తీసుకొస్తాడు.
జీవము గల దేవుడైనటువంటి దానియేలు దేవుడైనటువంటి ఈయననే మనం అందరం కూడా అతి సంతోష భక్తుడై దానియేలును బహుమతి చూడండి. ఆ రాత్రి అంతా ఎంతో దుఃఖకాంతుడయ్యాడు. తెల్లవారుజామున సంతోషభరితం వచ్చేసింది. సంతోషం ఆయనకి దానియేలును గుహలో నుండి పైకి తీయడానికి ఆజ్ఞాపించి ఆ దేశం అంతటి కూడాను ఆజ్ఞ పంపించాడు. ఏమని? జీవము గల దేవుడైనటువంటి యెహోవానే దానియేలు దేవుడినే దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండేవాడు, యుగయుగముల దేవుడు. ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యం తుదముట్టుకొండును. చూడండి అది ఎంత మంచి రక్షించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకారము చేయువాడు. చూడండి, ఆయన దుఃఖాక్రాంతుడైనటువంటి రాజు గారు ఆ రాత్రి నిద్ర పట్టక పొద్దున్నే లేచి ఉదయకాలం వెళ్ళి తెలుసుకుంటాడు. తెలుసుకుని జీవము గల దేవుని యొక్క భక్తుడు నీతిమంతుడు అని తెలుసుకుని ఆయన కూడా మారిపోతాడు. ఆయనే కదండి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోవాలని రాజాజ్ఞ పంపిస్తాడు. అదంతా మరి మంచి గొప్ప మరి భక్తులు అనమాట. కానీ చూడు, వాళ్ళకి భయం లేదండి రాత్రి అని ఏదన్నా కానీ. ఎందుకంటే వాళ్ళకి ధైర్యము, నిరీక్షణ, జీవము గల దేవుడు మరి జీవాధిపతి అనే దేవుడు మనకు తోడున్నాడని అలాంటి ధైర్యం. చూడండి, కొంచెం ధైర్యం ఉంటే ఎంతో గొప్ప విషయాలు ఇందులో కూడా రాసి ఉంటాయి. మరి మంచి వాక్యాలు ఇందులో కూడా మన దగ్గర మన ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే ఒక చిన్న వాక్యం మటుకు నేను ఒకసారి విన్నాను. ఒక పాస్టర్ గారు చెప్తారు, చిన్న ధైర్యము గొప్ప విషయం. అలాగే ఇంక ముందుకు వెళ్దామండి. ఇక లూకా 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. లూకా 5వ అధ్యాయము సీమోను ఏలినవాడ. చూడండి, అప్పుడు తెలుసు మన కథ అంతా తెలుసు, అంతా చెప్పవసరం లేదు. ఎంత రాత్రంతా శ్రమ పడతాడు చేపలు పడటానికి, వలలేస్తాడు, దోణులు తీసుకెళ్తాడు, కష్టపడతాడు. అయినా రాత్రి అంత శ్రమ పడినాను. మరి ఉదయకాలంనే యేసయ్య దగ్గరికి వస్తాడు. ఏమంటాడు? ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని నాకేమి ఆయనను నీ మాట చెప్పున ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు మిగిలిపోయాయి. చూడు, ఒక మంచి పాట ఉంటుంది కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకున్నను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయలోతులలో. చూడండి, మనం రాత్రంతా శ్రమ పడిన కష్టాల్లో ఉన్నా కానీ ఉదయమే మనకి మరి మంచి సంతోషం, ఆనందకరం. చూడండి, ఇక్కడ 2 ధోనిలు నిండిపోయాయి, శ్రమ మిగిలిపోయాయి. ఎందుకంటే యేసయ్య మాట్లాడాడు. యేసయ్యను ఉదయం ఆయన చూశాడు. ఆయన చూడటంలోనే ఎంత ఆనందం. ఆయన ముఖంలోని తేజస్సు చూస్తేనే మన పాపాలు, మన దుఃఖాలు, మన అన్నీ కూడా కష్టాలు, ఆందోళనలు అన్ని పటాపంచలైపోతాయి. అట్లాంటి మంచి తేజస్సు కలిగినటువంటి యేసయ్య. ఇంకా ముందుకెళ్ళి చూస్తే అపోస్తలు 16వ అధ్యాయంలో కూడా మరి మనకు తెలుసు, పౌలు శీలను బంధించేసి జైలు వేసినప్పుడు వాళ్ళు కూడా రాత్రంతయు మరి దేవుని పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు ఏముందండి, మనకి ఆ యొక్క జైలు ద్వారాలు తెరుచుకుని వాళ్ళందరూ బయటికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అపోస్తలు 16:25లో ఉంటుంది చూడండి. అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు కూడాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూసి చూడండి, ఇది మనకంతా తెలిసినటువంటి కథ. ఎన్నో మంచి ఇవి ఉన్నాయి, స్టోరీస్ మనకు. కానీ అప్పుడు ఆయన వచ్చాడు, భయపడిపోయి ఆయన చంపుకుంటాకే భయపడిపోతాడు ఆయన అధికారి. అప్పుడు అంటాడు ఆయన, చూడండి, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, పిల్లారా రక్షణ పొందుటకు నేనేం చేయవలను? చూడండి, ఆయన అడుగుతున్నాడు. అంత అధికారి వీళ్ళు జైల్లో
సిలువ పెట్టి శిక్షించాలనుకున్నాడు, సాగిలి పడిపోయాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయను. మనకంతా తెలిసిన హిస్టరీ. ఆ మరుసటి రోజు ఉదయమే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేసి వాళ్ళకి మంచి బట్టలు వేసి ఆ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. చూడండి, రాత్రి వేళ మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఉదయమే మనకి మంచి వెలుగు వస్తుంది, మంచి రక్షణ వస్తుంది. ఆ ఇంటికి ఆ రోజున జైలు అధికారి ఇంటికి ఆ ఉదయకాలంలో రక్షణ వచ్చింది. జాయ్, రక్షణ వస్తే ఆనందం, జాయ్, ఎంతో మంచి శక్తి, ఉచ్ఛేదకరమైన శక్తి వస్తుంది. చూడండి, అట్టి జాయిని మనం కలిగి ఉంటున్నామా? రాత్రి ఉందని, కష్టం ఉందని, ఆందోళన ఉందని భయపడకండి, దూరంకి వెళ్ళకండి. దేవుని వెలుగులోకి రండి. దేవుని వెలుగులోకి వస్తే సమస్త చీకటులు తొలగిపోతాయి. దేవుని వెలుగులోకి వస్తే మనకి అన్ని కూడా మంచి కార్యాలు జరుగుతాయి. మరి అట్టి దేవుణ్ణి మనము విడవక వదలక అనునిత్యం మరి మనం ఆయన సేవిస్తూ ఉంటే మనకు అనేక రకాలైన ఆశీర్వాదాలు, గొప్ప ఆశీర్వాదాలు పొందుతాం. నేను ముగిస్తానని ఎక్కువ సమయం తీసుకొని 1 కొరింథీయులకి రాసినటువంటి ఈ 1 కొరింథీయులు 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీయులకి 4వ అధ్యాయం 5వ వచనంలో మంచి వచనాలు ఉంటాయి చూడండి. కాబట్టి సమయము రాకమునకు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గుచ్చియో, ఎందుకంటే ఆయన తీర్పు తీస్తాకు వస్తున్నాడు. ఆయన అంధకారమందలి చీకటి అందలి రహస్యములను వెలుగు. మనం చూడండి, మనం అనుకుంటాం రహస్యం ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం, ఎవరు చూడలేదు. అని మీ రహస్య పాపాలు దేవుని ముందు ఒప్పుకోవాలి. మీ చీకటి జీవితాన్ని దేవుని ముందు ఒప్పుకున్నట్లయితే ఆయన మన ముందుకు వెలుగు తీసుకొస్తాడు. ఏమిటమ్మా? రహస్యములను వెలుగులోనికి తెచ్చి ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుడి వలన కలుగుతుంది. చూడండి, దిగులు పోయి, రహస్య పాపాలు పోయి, మెప్పు, ఉపకారం, దీవెనలు ఎంతగానో కలుగుతాయి. మరి అందుకని మనం ఏమనుంటే మనం ఫస్ట్ మన పాపాలు, మనకి రిపెంటెన్స్ అనేది కావాలి, పశ్చాత్తాప హృదయం కావాలి. దేవునికి ఎలాంటి హృదయం ఇష్టం అండి? తిరిగి నరిగినటువంటి హృదయం. మన పాపంలో హృదయంలో పెట్టుకోకండి. రహస్య పాపాలు ఉన్నాయా, చీకటి జీవితం ఉన్నదా, అది దేవుని సన్నిధిలో కన్నిటితో అడగండి. ఎందుకంటే మన దేవుడు దయగల దేవుడు, మన దేవుడు మనం క్షమించే దేవుడు. ఎట్టి పాపైనా సరే మనం క్షమిస్తాకే ఆయన రెడీగా ఉన్నాడు. నేను ముగిస్తానికి లాస్ట్ 1 తెస్సలోనికీ చూడము ఒకసారి. 1 తెస్సలోనికీ 5వ అధ్యాయం 4 నుంచి 10 వరకు ఒకసారి. సహోదరులారా, ఆ దినము దొంగవలి మీ మీదకు వచ్చే వరకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. తర్వాత చూడండి, మీరందరూ వెలుగు సంబంధం. చూడండి, మనం అందరం ఎవరండి? వెలుగు సంబంధం. చీకటిలో ఉన్నవారు కాదు, వెలుగు సంబంధము. పగటి సంబంధులు. వెలుగులో ఉన్నవారు అంటే వెలుగు సంబంధం అంటే ఎవరండి? క్రీస్తు సంబంధులు. మనము రాత్రి వారం కాదు, పాపటి వారం కాదు, చీకటి వారం కాదు, వెలుగు సంబంధులు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక చూడండి, నిద్రపోవారు నిద్రపోదు. అన్ని కాదు కదండి. ఒక్క మాట చెప్తాను నేను, మన దేవుడు వెలుగు సంబంధి. మనమందరం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన కోటి సూర్యకాంతులు కలిగినటువంటి తేజోమయుడు. అట్టి తేజోమయని బిడ్డలమైనందుకు మనం అందరం వెలుగు సంబంధం, చీకటి సంబంధం కాదు, పాప సంబంధం కాదు, చీకటిలో ఉండలేదు. మన యొక్క వెలుగు ఇతరులు చూడాలండి. ఇతరులు బైబిల్ తెలియకపోయినా, ఇతరులకు బైబిల్ చదివే అవకాశం లేకపోయినా, వెలుగు సంబంధాలైనటువంటి క్రైస్తవ బిడ్డల యొక్క తేజోమయమైనటువంటి ఆ ఫేస్ చూసి, ఇదిగో ఈ బిడ్డల ముఖంలో ఒక గొప్ప తేజస్సు ఉంది. ఇది ఎందువల్ల వచ్చింది? ఎందుకంటే వీరు క్రీస్తును పోలిన వారు, క్రీస్తు బిడ్డలై ఉన్నారు, వెలుగు సంబంధులు. అందుకనే వీరిలో ఈ యొక్క గొప్ప తేజస్సు వచ్చింది. ఎందుకనగా వీరిలో నుండి వీరిని నడిపిస్తున్నది వెలుగు సంబంధం అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనం ఒక కవళికలో చూసాను. మరి దేవుని వాక్యం ఫాలో అవుతూ చీకటిని వదిలిపెట్టేసి పాపాలను వదిలేసేసి
వెలుగు సంబంధులుగా మనం జీవించాలంటే బద్ధకస్తులకు ఉండక అనుదినము దేవుని వాక్యం పఠిస్తూ మరి దేవుని వెలుగులో ముందుకు నడుద్దాం. ఈ కొన్ని మాటలు మరి మన దేవుడు మన పట్ల దీవించిన కాదు. థ్యాంక్ యూ.